హానెస్ట్‌గా, ధైర్యంగా, కరెక్ట్‌గా కామెంట్ చేయండి. కరెక్ట్‌గా ప్రెడిక్ట్ చేయండి. 'అల్లు అర్జున్' యొక్క కొత్త సినిమా 'రాక' అట్లీ డైరెక్షన్‌లో వస్తున్నటువంటి 'రాక' సినిమా సూపర్ హిట్ అవుతుంది. అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఈ రెండిట్లో ఒక్కటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమంటా, లైక్ కొట్టమంటా ఏం అడగట్లే. నేను అడుగుతుంది ఒక్కటే. ఒక్క 500 కామెంట్లు. ఎందుకంటే ఈ వీడియో అల్లు అర్జున్ పీఆర్ వరకు వెళ్తుంది. అల్లు అర్జున్ వరకు వెళ్తుంది. ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ సినిమా గురించి ఇప్పటివరకు? దీని మీద ఒకే ఒక్క పోస్టర్ రిలీజ్ అయింది. అట్లీ దర్శకత్వంలో వస్తున్నటువంటి సినిమా హిట్ అవుతుంది, ఫ్లాప్ అవుతుంది. ప్రజలు దీని గురించి ఏమనుకుంటున్నారు? 'రాక' సినిమా గురించి ఇప్పుడు చాలా సీరియస్ చర్చ నడుస్తోంది. ఈ సినిమా కథకి సంబంధించి కొన్ని లీకులు బయటకు వచ్చాయని అటు అల్లు అర్జున్ అభిమానులను, ఇటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు పెంచేసింది అంటున్నారు. అల్లు అర్జున్ అలాగే దర్శకుడు అట్లీ కాంబినేషన్లో రాబోతున్నటువంటి ఈ సినిమా ఒక సరికొత్త ప్రయోగానికి తెరలేపబోతోంది అనే డిస్కషన్లు నడుస్తున్నాయి. సాధారణంగా అల్లు అర్జున్ సినిమాలు అంటే చాలా స్టైలిష్గా పక్క కమర్షియల్ హంగులతో ఉంటూ ఉంటాయి. కానీ ఈ సినిమాలో అల్లు అర్జున్ యొక్క క్యారెక్టరైజేషన్ చాలా విభిన్నంగా ఉండబోతోంది అనేటువంటి వార్త అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ సినిమా యొక్క కథ ప్రధానంగా ఒక వింత పరిస్థితి చుట్టూ తిరుగుతూ ఉంటుందని చెప్తున్నారు. హీరోకి జంతువులు, రాక్షసులు వీళ్ళ యొక్క ప్రవృత్తి పట్ల ఒక రకమైనటువంటి ఆసక్తి ఉంటుంది అని సమాచారం. ఏదో ఒక సందర్భంలో ఒక వింత జంతువు అతన్ని కరవడం వల్ల అతని శరీరంలో మార్పులు మొదలవుతాయని చెప్తున్నారు. దీనివల్ల పగలు చాలా స్టైలిష్‌గా, చాలా ప్రశాంతంగా కనిపించేటువంటి వ్యక్తి రాత్రి అయ్యేసరికి ఒక భయంకరమైనటువంటి మృగంలాగా మారిపోతాడంట. ఈ పాయింట్ వినడానికి హాలీవుడ్‌లోని హల్క్ పాత్రలని పోలి ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. మార్వెల్ హల్క్. కోపమొస్తే ఎలా అయితే హల్క్ తన నియంత్రణ కోల్పోయి విధ్వంసం సృష్టిస్తాడో, ఈ సినిమాలో కూడా హీరో రాత్రి వేళల్లో తనలోని క్రూరత్వాన్ని బయటపెడతాడు అని చెప్తున్నారు. సినిమాటిక్ యూనివర్స్‌లో సరికొత్త ప్రయోగాలు చూస్తే ఇదొక వ్యక్తిగత మాత్రమే కాదంటున్నారు. ఒక సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా ఉండబోతోంది అనేటువంటి ప్రచారం కూడా చాలా స్ట్రాంగ్‌గా నడుస్తుంది. అట్లీ ఇప్పటికే తన సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి డైరెక్టరు, ఇప్పుడు అల్లు అర్జున్‌తో చేస్తున్నటువంటి ఈ సినిమాని ఒక ఫ్రాంచైజీ లాగా అతను ప్లాన్ చేస్తున్నట్టు, యూనివర్స్ లాగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ యూనివర్స్‌లో భవిష్యత్తులో 'షారుఖ్ ఖాన్' లేదా 'విజయ్' వంటి స్టార్ హీరోలు కూడా ఈ యూనివర్స్‌లో కనిపించే ఛాన్సెస్ ఉన్నాయని ఇండస్ట్రీలో ఈ హాట్ టాపిక్ నడుస్తోంది దీని గురించి. కథ పరంగా చూస్తే సినిమా మొదటి భాగం ఫస్ట్ హాఫ్ అంతా కూడా కూల్‌గా, స్టైలిష్‌గా సాగుతూ ప్రేక్షకుల్ని అలరిస్తుందంటున్నారు. కానీ ఇంటర్వెల్ బ్యాంక్ తర్వాత కథ ఒక్కసారిగా మారిపోతుందంట. కంప్లీట్ జోనరే మారిపోతుందంట. రాత్రి వేళల్లో హీరోలోని ఆ క్రూర మృగం బయటికి వచ్చినప్పుడు జరిగేటువంటి పరిణామాలు సినిమాకి ఇవి హైలైట్‌గా నిలవబోతున్నాయి అంటున్నారు. అల్లు అర్జున్ తన ఇమేజ్‌కి భిన్నంగా ఒంటి నిండా జుట్టుతో, భయంకరమైన గోర్లతో ఒక మృగంలాగా మారి రక్తం తాగడం, మాంసం తినడం ఇవన్నీ చూస్తే మామూలు విషయం కాదు అంత పెద్ద స్టార్ హీరో చేయడం. ఇలాంటి పాత్రని ఒప్పుకోవడానికి చాలా ధైర్యం కావాలి. అది యాక్సెప్ట్ చేశాడు అతను. 'పుష్ప' లుక్‌లో మాస్ లుక్‌తో యాక్సెప్ట్ చేసినటువంటి అతను ఇలాంటి ప్రయోగం చేయడం ద్వారా తనలోని నటుడిని మరొక మెట్టు ఎక్కించే ఆలోచనలో అతను ఉన్నట్టు కనిపిస్తోంది మనకు. ఈ సినిమా బడ్జెట్ కూడా దాదాపు 800 కోట్ల వరకు ఉండబోతోందని, పాన్ వరల్డ్ స్థాయిలో ఈ సినిమా రిలీజ్ అవ్వబోతోందని అంచనా వేస్తున్నారు మేకర్స్.